భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో. కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా, పుస్తకం నీదే కావాలి, ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. మేము ఎన్నుకున్నాం, మేము పెట్టిన భిక్ష వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. మేము పెట్టిన భిక్ష వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. జగన్మోహన్ రెడ్డి మాకు రుణపడి ఉండాలి. ఆయన 5 ఏళ్లకు ఒకసారి ప్రజా ప్రతినిధి మాత్రమే. 5 ఏళ్లలో రేపు ఓడిస్తే ఇంట్లో కూర్చుంటాడు. బొమ్మ ఏంటి? ఆ పాస్ పుస్తకం అనేది ఎప్పటికీ ఉండాలి. ఎప్పటికీ ఉండాలంటే దానిపైన రాష్ట్ర ముద్ర ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ముద్ర కాదు. నువ్వేం చదువుకున్నావో నాకు తెలియదు, ఎందుకంటే మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, తెలివిగా మాట్లాడుతా ఉన్నారు. ఒకటి తెలుసుకోండి, మీరు గతంలో మీ వయసు ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటుంది కదా, గతంలో మీరు ఎన్టీ రామారావు గారి కాడ నుంచి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అదే విధంగా అంజయ్య, అదే విధంగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఈ విధంగా ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసుంటారు. అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసుంటారు కదా. ఎవరు గానీ ఈ విధంగా వాళ్ళ బొమ్మేసుకున్నారా పాఠ్య పుస్తకాల పైన? నువ్వు ఎప్పుడైనా చూసావా? నీ అనుభవంలో ఎవడూ చేయని పని, హేయమైన చర్య, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల పైన 5 ఏళ్ల ప్రజాప్రతినిధి బొమ్మేంటి అని అడుగుతూ ఉన్నాం. సమాధానం చెప్పండి ప్రొఫెసర్ గారు.